ప్రభువైన యేసుక్రీస్తునందు మీ అందరికీ శుభములు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనం. ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచు పరిశుద్ధాత్మను బలము పొందుకుని నేను బర్నబాసు పౌలును పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరచురని వారితో చెప్పి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఉపవాసమున్నారు, పరిశుద్ధులయ్యారు, పవిత్రులయ్యారు. బర్నబాసుని సౌలుని పిలిచిన పని కొరకు ప్రత్యేకపరుచుకున్నారు, చేతులుంచారు, వారిని పంపి వేశారు. వారు దీనులై పరిశుద్ధాత్మ భరితులై సువార్తను ప్రకటిస్తున్నారు. సైతాను చేత పీడింపబడుతున్న వారిని విడిపిస్తున్నారు. దుష్టుడు మరణముందుట నాకేమాత్రము ఇష్టముండునా అని దేవుడు అడుగుచున్నాడు. యెజ్కేలు గ్రంథములో దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. తన దుర్మార్గ కార్యాలని మార్చుకోవటమే కదా. సైతాను చేత పీడింపబడుతున్న ప్రతి ఒక్కరిని విడిపిస్తున్నారు. ఎవరు? పరిశుద్ధాత్మ పూర్ణులైన పౌలు, బర్నబాసు చేతులుంచి ఉపవాసం ఉండి చేతులుంచి పవిత్రాత్మని వారి మీద దిగిన తర్వాత వారు సువార్తను ప్రకటిస్తున్నారు. వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, 9 వరాలు. ఈ వరాల్లో ఒక 100 కొలది ఆశీర్వాదాలు కూడి ఉన్నాయి. చెప్పటం వల్ల కాదు. ఈ ప్రేమలో అనేక కనెక్ట్ అయి ఉన్నాయి. సంతోషములో అనేక వాటిని కనెక్ట్ అయి ఉన్నాయి. సమాధానములో అనేకమైన తాను సిలువ మరణము పొందిన దెబ్బలను కూడా భరించే శక్తి సమాధానంలో ఉంది. అది ఒక్కొక్క గుణ గణాలు, లక్షణాలు అన్నీ మనకి ఆవరించాలి అంటే సైతాను చేత పీడింపబడుతున్న వారిని గుణ గణాలు వారిని విడిపించడానికి మనకున్న శక్తి దేవుని పరిశుద్ధాత్మ శక్తి. గుణగణాల్ని మనల్ని ప్రవర్తించడానికి దేవుడు సిలువ మరణము చేత ఆ బాధ నేను అనుభవించాను, అది మీరు కూడా అనుభవించగలరు. అటు ఇటు ఉండబాకండి. ఒకే గురి కలిగి ఉండండి. బలహీనత కలిగి ఉన్నారా? బలపడండి. దేవుని శక్తిని కలిగి ఉండండి. దేవుని ప్రేమను కలిగి ఉండండి. దేవుని కృపను కలిగి ఉండండి. ఆశా నిగ్రహం మీ దగ్గరకు వస్తుంది. ఆశా నిగ్రహాన్ని ఎలా తీసుకోవాలి, ఎలా మీరు దీర్ఘశాంతం కలిగి ఉండాలి, దయాళత్వం కలిగి ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా దినములు చెడ్డవి. ఎపిసిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్యోగము చేసుకోండి. అజ్ఞానులు కాక జ్ఞానం వలె నడుచుకోండి. ఇప్పుడు దీర్ఘశాంతము యొక్క గుణగణ లక్షణాలని వాటిలో 100 కొద్ది ఆశీర్వాదాలు కనెక్ట్ అయి ఉన్నాయి. మీరు విధేయత కలిగి జీవించినప్పుడు, మీరు ప్రతి దానికి దీనత్వం కలిగి నడుచుకున్నప్పుడు దీర్ఘశాంతం ఒక భావాలు మీలోకి వస్తాయి. కోపం, ద్వేషం, అహం, అసూయ అన్నీ కొట్టుకుపోతూ ఉంటాయి. మీలో మెత్తని హృదయము సంచరిస్తుంది. దేవుని మీలో సంచరిస్తూ ఉంటాడు. దేవుడి వాక్యం ద్వారా మీతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుని సమాధానం మీరు అనుభవిస్తూ ఉంటారు. దేవుని ప్రేమను మీరు అనుభవిస్తూ ఉంటారు. పౌలు, బర్నబా అనుభవిస్తున్నారు, నడుస్తున్నారు. వాళ్ళ మధ్య ఏమొచ్చింది? కోపం, ద్వేషం, అహం, అసూయ వాళ్ళు చేరుకున్నాయి. అలా చేరుకున్నప్పుడు మార్క కొంచెం తప్పు పని చేశాడు, కానీ అతను చేస్తాం తన బలహీనత కదా. అందుకోసం వీళ్ళిద్దరూ ఊగిపోయి ఆ యొక్క సందర్భాలు వీళ్ళలో కూడా సంచరించినాయని మనం గమనించవచ్చు. దినములు చెడ్డవి, ఎవరిని వదిలిపెట్టవు, ఎవరిని కూడా
ఆ యొక్క కోణాలని తప్పించలేవు. సమాధానం కావాలంటే చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా శాంతియుతంగా చేయడానికి దేవుడు సమర్థుడు. ఆ యొక్క సమాధానంతో, శాంతితో ఆ యొక్క పనిని, ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు ప్రభువా అన్నప్పుడు, ఇది నీకు ఇష్టమేనా, ఇది నీకు సముఖ్యమేనా అని అడిగినప్పుడు ఆ యొక్క ప్రార్థనలో చుట్టూ సమాధానాన్ని ఏర్పరిచాడు. ఆ యొక్క సింహాసనము, సిలువ యొక్క సింహాసనం ఎక్కినప్పుడు ఆ సిలువ యొక్క సింహాసనంలో తాను కూర్చున్న ఒక అభియంత్రము ఏంటంటే శాంతి. తను చుట్టూ శాంతి ఉంది. తను మరణం పొందబోతున్నాడు. తను 7 మాటలు పలికినప్పుడు తనకి ఆ యొక్క దీర్ఘశాంతము, సమాధానము, ఇవన్నీ కూడా వరాలు తనను ప్రేమిస్తున్నాయి కాబట్టి తను తట్టుకోగలిగాడు. మన పరిస్థితులను తట్టుకోగలిగిన శక్తి దేవుడు మనకిస్తాడు. మనకు సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏ శోధన మీకు సంభవించదు. అలాగా ప్రతి ఒక్క వేడిని, ప్రతి ఒక్క సమాధానాన్ని, ప్రతి ఒక్క శోధనని జయించడానికి మనకి ఉచితమైన కృప మరియు మహత్యము, దేవుని కృప మరియు మహత్యము, ఉచితమైన బహుమానం ఇది. దేవుడు కృపాభరితమైన నాయకత్వపు నడకలు మనకు నేర్పించాడు. నాయకత్వంలో ఉన్నవారికి చాలా చాలా టెంప్టేషన్స్ ఉంటాయి. చాలా ఒక శోధన భరితమైన ఆ యొక్క ట్రాక్ని తప్పించాలని అనేక రీతిలుగా అనేకమైన ఆ యొక్క పరిశుద్ధాత్మ భరితులైన వారిని తప్పించాలని ఆ గొడవలు, కోపాలు, ద్వేషాలు, విద్వేగాలు అవన్నీ తెప్పిస్తూ ఉంటాడు. సైతాను చేత శోధింపబడుతున్న వారిని విడిపించడానికి నీకు సమాధానం ఉంటే కదా వేరే వాళ్ళకి చెప్పడానికి. నీకు ఒక థర్డ్ ఉంటేనే కదా వారిని బాగు చేయడానికి. అనేక రీతిలుగా ఆ యొక్క కష్టాలు, శ్రమలు, బాధలు, సమాధానం లేని తత్వము, దుస్థితి, ఆ యొక్క భూకంపము, ప్రకంపాలు, ఇవన్నీ కూడా మనకు ఉన్నప్పుడు మనం వేరే వాళ్ళకి ఎలాగా ఉపవాసం ఉండి చేతులుంచి ప్రార్థన చేయగలము. అన్నిటికీ సమాధాన స్థితిని తేడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కృపాభరితమైన నాయకత్వపు నడకలో మనం నడిచినప్పుడు ఆ నాయకత్వం ఏం చేస్తుంది? మిమ్మల్ని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తుంది. నాయకత్వ హక్కు దేవుడు మోషేకి ఇచ్చాడు. అలా నాయకత్వ హక్కు అబ్రహాంకి ఇచ్చాడు. వాళ్ళని పరీక్షించాడు, వాళ్ళని పరిశోధించాడు, పరిశీలించాడు. అలాగే దినములు చెడ్డవి గనక దినములని తన సమయాన్ని అజ్ఞానం వలె కాక జ్ఞానం వలె నడుచుకుంటూ, నాయకత్వ లక్షణాలని జ్ఞానంతో నడుచుకుంటూ ప్రభు యొక్క చిత్తం ఏంటో అనుగ్రహించి మాధ్యముతో మత్తులై ఉండద్దు. ఇది ఒక టెంప్టేషన్. ఈ మాధ్యము యొక్క దురవ్యాపారం గల ఉంది. ప్రతి ఒక్కరిని ఇది చిన్న తంత్రమే, కానీ దాన్ని జయించడానికి మీకు దీక్ష కావాలి, ఉపవాసము కావాలి, పరీక్షలు కావాలి, పరిశోధనలు కావాలి. ఏమిటి? దేవుడు మనకి ఉచితంగా ఇస్తున్న ఈ కృపను మనం జయించాలి అంటే వినగలగాలి. వినికిడిని ముందర పోగొడతాడు. ఫాస్ట్ ఆ యొక్క ట్రాక్ని తప్పిస్తాడు. ఆ ట్రాక్ని తప్పిపోయినప్పుడు వినలేవు. నిత్య మార్గానికి నువ్వు వెళ్ళలేవు. నాశన మార్గానికి నువ్వు వెళతావు. ఎందుకంటే ఎవడైనా వినుట వల్ల విశ్వాసం వస్తుంది. వింటాడు, బాగుపడతాడు. వినడానికే తప్పించేస్తే శత్రు యొక్క మూలాలు మనం గమనించాలి. సైతాని చేత పీడింపబడుతున్న వారిని ఆశీర్వదించి